విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటామని మాట ఇచ్చిన కూటమి నేతలు ఇప్పుడు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ. 32 డిపార్ట్మెంట్ల ఉద్యోగులను తొలగిస్తున్నారని, దేశంలో ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగాయని ప్రశ్నించారు. 30న విశాఖకు వస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బొత్స. కొంచెం సాక్షిగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటిజం జరగదు, మేము ఉన్నంత వరకు జరగదు కొంచెం సాక్షిగా చెప్పారు ఆ రోజు మా కళ్యాణమ్మ. మరి ఎందుకు పవర్ ప్లాంట్ నుంచి సర్వీసింగ్ ప్రైవేట్ వాళ్ళతో టెండర్ పిలిచి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇన్ని 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేటిజంకి ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ లో జరిగిందా ఇది? ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది? చెప్పండి నాయకులు, చెప్పండి కుటుంబం నాయకులు చెప్పండి. డిప్యూటీ సీఎం గారు రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? దీని మీద మీ కార్యాచరణ ఏంటి? దీని మీద మీ పార్టీ తాలూకు ఉద్దేశం ఏంటి? మీ కూటమి తాలూకా పార్టీ ఉద్దేశం ఏంటి మీరు చెప్పాలట. మాకు అభ్యంతరం, మీ అందరం కూడా ఇన్వాల్వ్ అవుతాం. కావాల్సిన ఇక్కడ రాజకీయాలు కాదు. విశాఖ ఉక్కు ఆంధ్రలో కనుక్కునే ఏదైతే ఉందో కానండి దాన్ని సాధకం చేసుకోవాలి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చి ఆ పరిశ్రమ వచ్చి వచ్చింది. దాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి అందరూ నడుం కట్టాలి. ఎక్కడ తూట్టుపడినా, ఎవరు తూట్టుపడిచినా దాన్ని వ్యతిరేకించాలి. అదే మా తాలూకా నినాదం, మా పార్టీ తాలూకా సిద్ధాంతం. అందుకే మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని ఉద్యమం చేయడానికి నిర్ణయించాం. ఉద్యమ సంఘాలన్నింటినీ కూడా అందరికీ కూడా పిలిపిస్తున్నాం. మేధావులకి, ప్లాంట్ పరిరక్షణ కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాం. పెద్ద మనసు అందరూ కూడా కలుద్దాం. మాకేం బ్యాచాలా లేవు. ఇదేదో మేమే లీడ్ చేయాలనే ఆలోచన మాకు కాదు. ఎవరు చేసినా ముందుంటాం, ఎవరు చేసినా మీతో ఉంటాం. లేదంటే మేమే దాన్ని లీడ్ చేసి ముందుకు తీసుకెళ్తాం. దయచేసి అందరూ ఇన్వాల్వ్ అవ్వాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాం.